లేదంటే నవ్వినప్పుడు చిగుర్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి, లేదా చిగుర్లు నల్లగా కనిపిస్తుంటాయి. అలాగే కొంతమందికి ఏంటంటే నవ్వినప్పుడు పళ్ళు కనిపించకుండా ఏదో ముసలి వాళ్ళగా కనిపిస్తుంటారు. వీళ్ళందరూ ఏంటంటే నవ్వాలన్నా మాట్లాడన్నా ఏదో ఇబ్బంది పడి ఏదో అలా మాట్లాడుతూ ఉంటారు, లేదంటే చెయ్యి అడ్డం పెట్టుకొని మాట్లాడుతుంటారు. వీళ్ళందరికీ ఈ స్మైల్ డిజైనింగ్ సమాధానం అని చెప్పుకోవచ్చండి. అంటే స్మైల్ డిజైనింగ్ అనేది కాస్మెటిక్ డెంటిస్ట్రీలో ఒక భాగం కదండి. అంటే ఇది చేయడానికి ఎలాంటి పద్ధతులు అవసరం అవుతాయి? ముందుగా మనము స్మైల్ డిజైనింగ్లో కంప్యూటర్లో వారి యొక్క చిరునవ్వును స్కాన్ చేసి చూసిన తర్వాత ఎలాంటి సమస్య ఉంది దాన్ని బట్టి మనం వారికి చికిత్స చేస్తాం. అంటే రంగు మారిన పళ్ళు ఉన్నాయనుకోండి, వారికి బ్లీచింగ్, పవర్ బ్లీచింగ్ అని చేస్తాం. అతి తక్కువ సమయంలో మనం బ్లీచింగ్ చేసి మళ్ళీ మామూలు రంగు తెల్లగా తీసుకురావచ్చు. అదే ఎగుడు దిగుడు పళ్ళు ఉన్నాయండి, లేదా ఎత్తు పళ్ళు ఉన్నాయి, వీరికి ఆర్థోడాంటిక్ చికిత్స చేసి, లేదా డైమండ్ ఆర్థోడాంటిక్స్ అంటాం. అంటే వంకర పళ్ళు ఎగుడు దిగుడు ఉన్న పళ్ళకి సెరామిక్ లామినేట్ వినియర్స్ వాడుతూ మళ్ళీ కరెక్ట్ అలైన్మెంట్లోకి తక్కువ సమయంలో, ఆర్థోడాంటిక్ సాధారణంగా 6 to 10 months అలా పడుతుంది, అలా కాకుండా తక్కువ సమయంలో మనం చికిత్స చేయవచ్చు. అలాగే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ చిరునవ్వులో దంతాలే కాకుండా మన చిగుర్లు కూడా ముఖ్య పాత్ర వహిస్తాయి. అంటే కొంతమంది నవ్వినప్పుడు చిగుళ్ళు ఎక్కువగా కనిపిస్తుంటాయి, లేదా చిగుళ్ళు నల్లగా కనిపిస్తుంటాయి. వీళ్ళకి ఏంటంటే ఈ చిగుళ్ళు ఎక్కువగా కనిపించే వాళ్ళకి క్రౌన్ లెంథనింగ్ ప్రొసీజర్, లేజర్స్ మరియు ఎలక్ట్రోకాటరీ వాడుతూ క్రౌన్ లెంథనింగ్ ప్రొసీజర్ చేసినట్లయితే మనం వారి యొక్క పంటి సైజ్ని పెంచవచ్చండి. రెండోది డీపిగ్మెంటేషన్ సర్జరీ, ఇది కూడా ఒకే సిట్టింగ్లో అయ్యే సర్జరీ. అంటే ఈ చిగులు నల్లగా కనిపించే వాళ్ళకి మనం ఈ డీపిగ్మెంటేషన్ సర్జరీ చేసినట్లయితే మళ్ళీ చిగులని గులాబీ రంగుకు తీసుకురావచ్చు. మూడోది కొంతమందికి ఏంటంటే నవ్వినప్పుడు దంతాలు కనిపించకుండా ఏదో ముసలి వాళ్ళగా కనిపిస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే ఈ బుగ్గలకు మరియు పెదవికి మరియు చిగులకు మధ్యలో ఉండే మాంస భాగం, దీన్ని ఫ్రీనమ్ అంటాం. ఈ ఫ్రీనల్ అటాచ్మెంట్ ఎక్కువగానో లేదా పెద్దగా ఉన్నట్లయితే వాళ్ళు నవ్వినప్పుడు పెదవులు విప్పుకోకుండా, బుగ్గలు విప్పుకోకుండా ఏదో ముసలి వాళ్ళగా పండ్లు దంతాలు కనిపించకుండా ఉంటాయి. ఇలాంటి వారికి కూడా ఈ ఫ్రీనెక్టమీ ప్రొసీజర్ చేసినట్లయితే మనం మళ్ళీ వారు నవ్వినప్పుడు, మాట్లాడినప్పుడు బాగా విప్పుకొని నవ్వినట్టు మనకు అనిపించి అందంగా కనిపిస్తుందండి. చక్కటి నవ్వు కోరుకొని వాళ్ళు ఎవరు ఉండరండి. అయితే ఎవరైనా సరే వాళ్ళకు మంచి అందమైన నవ్వు కావాలంటే ఎవరికైనా మీరు తెప్పించడం సాధ్యం అవుతుందా? అంటే ఎక్స్పెక్టేషన్స్ అనేవి పేషెంట్లు ఎలా ఉంటాయి, మీరు ఎంతవరకు వాటిని తీర్చగలరు? అంటే మనకు పేషెంట్ ఎంత ఎక్స్పెక్ట్ చేసేది అనేది వారి యొక్క ముఖపు ఆకృతి, వారి యొక్క దంతాల, వారి యొక్క చిరునవ్వు దాన్ని బట్టి ఉంటుందండి. అంటే ఒక్కరి చిరునవ్వు తీసుకొచ్చేసి వేరే వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ తీసుకొచ్చి నాకు ఇలాంటి చిరునవ్వు తీసుకురావాలంటే అలా వీలు కాదు. కానీ వారికి నచ్చేలా, అంటే వారి ముఖానికి సూట్ అయ్యేలా, వారికి అందంగా ఉండేలా మనం వారి చిరునవ్వును సరిదిద్దుకోవచ్చు. అసలు కాస్మెటిక్ డెంటిస్ట్రీ అంటేనే కొంచెం ఖరీదైన వ్యవహారం అంటారండి. ఈ స్మైల్ డిజైన్ కి కూడా అటువంటిదేనా? దీనికి ఎంత ఖరీదు అవుతుంది? అంటే స్మైల్ డిజైనింగ్ లో అనేక రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇందాక చెప్పినట్లుగా. అయితే దాన్ని బట్టి ఈ ఖర్చు కూడా అలాగే వస్తుందండి. ఒకవేళ కానీ స్మైల్ డిజైనింగ్లో బ్లీచింగ్ ఇలాంటి చికిత్సలు అయితే, రంగుమాన పళ్ళకి బ్లీచింగ్ అంటే మనకి సాధారణంగా తక్కువ ఖర్చుతో కూడుకుంటుంది. అలా కాకుండా కొద్దిగా ఎక్కువ అంటే సెరామిక్ లామినేట్స్, ఇవేంటంటే శాశ్వతంగా ఉంటాయి కాబట్టి ఈ రంగు మారినా కానీ కూడా, లేదంటే దంతాల మధ్య గ్యాప్స్ ఉన్నా, లేదా ఎగుడు దిగుడు పళ్ళు ఉన్నా కూడా మనం చేసుకోవచ్చు. ఇవి శాశ్వతంగా ఉంటాయి కాబట్టి కొద్దిగా ఖర్చుతో కూడా కూడుకున్నాయని మనం చెప్పుకోవచ్చండి. అది ఒకసారి స్మైల్ డిజైన్ చేసుకుంటే అది శాశ్వతంగా ఉంటుందా, లేకపోతే మళ్ళీ మళ్ళీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందా? అంటే ఈ స్మైల్ డిజైన్లో కూడా అనేక ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇందాక చెప్పినట్లుగా. అది కాకుండా పేషెంట్ కొన్ని హ్యాబిట్స్, అంటే వారి యొక్క అలవాట్ల బట్టి కూడా ఈ శాశ్వతం ఎంత ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అంటే బ్లీచింగ్ చేసుకున్నాం అనుకోండి, దాని తర్వాత మళ్ళీ పొగ తాగటం, లేదంటే ఈ పాన్ గుట్కా తిన్నారనుకోండి, అయితే మళ్ళీ ఆ రంగు మారే అవకాశం తొందరగా ఉంటుంది. అలా కాకుండా కొంతమంది సెరామిక్ లామినేట్స్ చేసుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటే చాలా గట్టివి కొరుక్కోవద్దు, లేదంటే బాండింగ్ చేసినప్పుడు కూడా కొన్ని చాలా గట్టివి కొరకొద్దు అని మేము చెప్తుంటాం. అలా చేసుకున్నట్లయితే మనము జాగ్రత్తలు పాటించినట్లయితే మనకు సాధారణంగా అట్లీస్ట్ 8 to 10 years ఈ మనం స్మైల్ డిజైనింగ్ చేసుకుంటూ వస్తుందని చెప్పుకోవచ్చండి. ఈ స్మైల్ డిజైనింగ్ అనేది ఈ మధ్య కొత్తగా వచ్చిన వ్యవహారం కదండి. అంటే ఎక్కువ మంది వస్తూ ఉంటారా మీ దగ్గరికి? ఎలాంటి వాళ్ళు వస్తుంటారు? అందరూ కోరుకునేది అందంగా ఉండాలి అని అనుకుంటారు కాబట్టి ఈ స్మైల్ డిజైనింగ్ ఇప్పటివరకు చాలా మంది ఏంటంటే ఈ స్మైల్ డిజైనింగ్ ఉత్త గ్లామర్ ఫీల్డ్ ఉన్న వారికి అని అనుకుంటారు. అలా కాకుండా వారి యొక్క ఆరోగ్యానికి, అంటే ఎగుడు దిగుడు పళ్ళు ఉన్నాయనుకోండి, లేదా పళ్ళ మధ్య సందులు ఉన్నాయనుకోండి, వీళ్ళకి కూడా మేము స్మైల్ డిజైన్ చేసాం. ఎందుకంటే అందానికే కాకుండా వారి యొక్క ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో అవసరం. ఎగుడు దిగుడు పళ్ళు లేదంటే సందులు ఉన్నప్పుడు వీటి మధ్య ఆహార పదార్థాలు విరుక్కొని మళ్ళీ అవి కుళ్ళి నోటి నుండి దుర్వాసన రావటం, లేదా నోటి నుండి ఈ చిగుల వ్యాధి రావటం, చిగుల నుండి రక్తం రావటం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. అందుకోసమని మేము స్మైల్ డిజైనింగ్ ఉత్త అందానికే కాకుండా ఆరోగ్యానికి కూడా
మంచిదని మేము చేస్తూ ఉంటాం. అంటే అందం ఆరోగ్యం కలిసినప్పుడు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అవును. సో మంచి నవ్వుతో మంచి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే శక్తి మీ దగ్గర ఉంది. ధన్యవాదాలు.